యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం. క్షమాపణ ఇతర దీవెనలకు పునాది. అది లేకపోతే ఇతర దీవెనలన్నిటికీ ఎక్కువ విలువ ఉండదు. దేవుని క్షమాపణను మనం పొందకుండా మనకు ఆరోగ్యం, సిరి సంపదలు, బలము, కోరికలు తీరడం ఎందుకు? కొంతకాలం వాటిని అనుభవించి శాశ్వత నాశనానికి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇది దావీదు వ్యక్తిగత అనుభవం. అందరి రోగాలను దేవుడు ఎప్పుడు నయం చేస్తాడన్న వాగ్దానము కాదిది. కానీ మన నమ్మకం ద్వారా దేవుడు మన వ్యాధులను నయం చేయడం అనేది ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన మన రోగముల నుండి మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి ఈ దిన వాక్యాన్ని బట్టి దేవునిపై మనకు ఉండే నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది. దేవునిపై నమ్మకం ఉంచి మంచి ఆరోగ్యంతో జీవిద్దాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ రెక్కల నీడలో ఉన్నటువంటి ఆరోగ్యం చేత ఇదిగో ప్రభు, ఈ దినాన ఈ ప్రజలందరినీ మీరు కాపాడమని, వీరి శరీరంలో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని, ప్రతి బలహీనతలో నుండి యేసు నామములో విడుదలను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.